అందరికీ వందనాలు. మా తండ్రి గారైన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. మరి ఒక మారు ఈ ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడనైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడలైన వారిని దర్శించు నాయన. మాట్లాడు నాయన. ఆశతో ఆసక్తితో నాయన నీ యొక్క స్వరమును వినాలని ఆశపడుతుంటుండగా నిశ్చయముగా ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడనైన నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభువా. నా నోటికి నీ మాటలను అందించండి తండ్రి. మీరే నీ ప్రజలతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ మరొక మారు వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో దేవుని మహిమ కొరకు వాడబడ్డానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి ప్రార్థిస్తున్న మీ అందరికీ మరొక మారు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. అనునిత్యము మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు నన్ను అనేక దేశాల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో, స్థలాలలో నన్ను దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. అయితే నేను వెళుతున్న ప్రతి స్థలములో అనేక విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అయితే నేను గమనించిన కొన్ని విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించుచుంటుండగా దేవుడు నాకు కొన్ని విషయములను తెలియజేశాడు. అదేంటంటే, ఈ బైబిల్ గ్రంథములో దేవుని బిడలమైన మనం, మన కుటుంబాలు, మన పిల్లలు ఏ విధంగా ఉండాలి అని స్పష్టంగా జీవ గ్రంథంలో పొందుపరిచాడు. అయితే నేను చాలా చోట్ల గమనించినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న మనం, దేవుని బిడలముగా పిలువబడుతున్న మనం, దేవుని చేత ప్రత్యేకింపబడిన మనం, యేసు రక్తము చేత విలువ పెట్టి కొనబడినటువంటి మనం, దేవుడు మనకు ఏమి ఆజ్ఞాపించాడో వాటి ప్రకారము చెయ్యి విషయంలో మనము మెలకువగలిగి ఉండుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ కుటుంబానికి ఉండవలసిన లక్షణం ఏంటి? క్రైస్తవ కుటుంబాలు ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగి ఉండాలి? నేను అనేకమైన చోట్ల అనేకమైన కుటుంబాలను చూసినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. ఏంటి ఆ వేదన అంటే, చాలా కుటుంబాల్లో సాతానుడు రాజ్యం వెళ్తున్నాడు. సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. చాలా కుటుంబాలలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, క్రైస్తవ కుటుంబమునకు ఉండవలసిన లక్షణమేమి, మన కుటుంబాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి గుణములేంటి అన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను ఈ సమయమందు మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటగా దేవుని బిడలమైనటువంటి మనము మన కుటుంబాలలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో మనం చదివినప్పుడు, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనే మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఆదికాండం 4:26లో ప్రార్థన ప్రారంభమాయను అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఆనాడు ప్రారంభించబడినటువంటి ఆ ప్రార్థన, దేవునితో సంభాషణ, ఆ దేవునితో మాట్లాడే అనుభవం అన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని మన గృహాలలో కలిగి ఉండుట మనకు చాలా ఆశీర్వాదకరము. ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం దేవుని సన్నిధిలో కుటుంబముగా
ప్రార్థన చేయటం వలన మనకెంతో గొప్ప మేలు కలుగుతుంది. ఈరోజు ఒక దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు అనేక క్రైస్తవ కుటుంబాలను, అనేక దేవుని బిడలను సాతానుడు ప్రియులారా పాడు చేయడానికి గల కారణం ఏంటి? సాతానుకు అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న, రక్షణ పొందినామని చెప్పబడుతున్న మన కుటుంబాల్లో ప్రార్థనా జీవితం తక్కువైపోతుంది. నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. అనేక పట్టణాల్లో చూస్తున్నాను, ప్రాంతాల్లో చూస్తున్నాను, ప్రియులారా విదేశాలకు వెళ్ళినప్పుడు చూస్తున్నాను. క్రైస్తవ కుటుంబం అని పిలువబడుతున్నటువంటి వారి కుటుంబాల మధ్యలో కావచ్చు, దేవుని విశ్వసించిన వారి మధ్యలో కావచ్చు, అనేకమైన శోధనలు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచాడు. వాటికి కారణం ఏంటి అని మనం ధ్యానం చేసినప్పుడు ప్రార్థన ఉండడం లేదు. కాబట్టి ఈ సమయమందు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, మన కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఆ కుటుంబానికి క్షేమం ఉంటుంది, ఆ కుటుంబానికి దీవెన ఉంటుంది. ఆ తండ్రి, ఆ తల్లి, ఆ కుమారులు, ఆ కుమార్తెలు, ఆ యొక్క కోడన్లు, అల్లుళ్ళు, మనమన్లు, మనమరాన్లు ఆశీర్వాదకరమైన వారుగా ఉంటారు. సాతానుడు వారిని ముట్టజాలడు. కాబట్టి గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మన కుటుంబాలలో సాతానుని యొక్క కార్యాలు రాజ్యమేలకూడదంటే ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం మనం ప్రార్థన చేసుకొనుట మనకు ఆశీర్వాదకరం. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో కూడా కుటుంబ ప్రార్థనలు తక్కువైపోయాయి. కుటుంబ ప్రార్థనలు చేయట్లేదు, వ్యక్తిగత ప్రార్థనలని చెబుతున్నారు. ఎవరికి వారిగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ బిజీ లైఫ్ను బట్టి కావచ్చు, వారికి ఉన్న ఉద్యోగ వ్యాపారాలను బట్టి కావచ్చు, పనులను బట్టి కావచ్చు, పరిస్థితులు ఏదైనా కానీ దేవుని జనులముగా, దేవుని బిడలముగా, ఈ లోకములో ప్రత్యేకింపబడిన వారముగా, విలువ పెట్టి క్రీస్తు రక్తంలో కొనబడిన వారముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ కలిగిన సొత్తంతటిని అపవాది ముట్టకుండా ఉండాలంటే నీ కుటుంబంలో ఉదయ సాయంకాలం ప్రార్థన కలిగి ఉండుట నీకు ఆశీర్వాదకరం. 2వ మాటను ప్రియులారా మనం ధ్యానం చేసినప్పుడు 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాటను ఒక్కసారి మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. 1 యోహాను 4:7లో మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులారా అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. కుటుంబ జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరి మధ్య కూడా ప్రేమ కూడా ప్రాముఖ్యమైనది. మన కుటుంబాల్లో ప్రేమ ఉండాలి. ఈ దినాల్లో జ్ఞాపకం చేస్తున్నప్పుడు వెలుపటి వారితో ప్రేమగానే ఉన్నారు, ఆఫీస్లో ప్రేమగానే ఉన్నారు, లేదంటే బయటి వారితో ప్రేమగానే ఉన్నారు, ఇంటి పక్క వారితో ప్రేమగానే ఉన్నారు, వీధిలో ఉన్న వాళ్ళతో కూడా ప్రేమగానే ఉన్నారు. కానీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కుటుంబ వ్యవస్థనిస్తే ఆ కుటుంబీకుల మధ్యలో ప్రేమ లేకుండా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే మన కుటుంబాల్లో సాతానుడు రాజ్యం ఏలుతున్నాడు. కాబట్టి మన కుటుంబంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, మన కుటుంబంలో కుటుంబీకుల మధ్య ప్రేమ కూడా అంత ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో చాలా బాధాకరం. కుటుంబంలో భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల, పిల్లలు తల్లిదండ్రుల ఎడల, తల్లిదండ్రులు పిల్లల ఎడల ప్రియులారా ప్రేమ కలిగి జీవించలేకపోతున్నారు. ఒక చిన్న శోధన వస్తే ఆ ప్రేమను కలిగి దాన్ని క్షమించలేకపోతున్నారు. ఒక నష్టమే కలిగినా, కష్టమే కలిగినా, శోధనే కలిగినా, ఒక చిన్న అభ్యంతరాలు ఎదురైనా వారి జీవితంలో ప్రేమను కలిగి వాటన్నిటిని క్షమించుకొని, సహించుకొని దేవుని ప్రజలముగా మరలా మన జీవితాన్ని ప్రేమతో కట్టుకోవడానికి చాలా కుటుంబాల్లో వీలు కలగడం లేదు. నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చింది మనం సంతోషంగా ఉండాలని, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, మనము దీవెనకరంగా ఉండాలని, దేవునికి మహిమ తీసుకొని రావాలని. మన కుటుంబాలలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను కలిగిండుట మనకు ఆశీర్వాదకరం. ఈ ప్రేమ దేవుని మూలముగా కలిగినది. ఏ కుటుంబీకుల మధ్య దైవికమైన ప్రేమ ఉంటుందో ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి సాతాన కార్యాలకి చోటు ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ప్రేమ కలిగి బ్రతకాలని ప్రభు మనకు సూచించాడు.
కుటుంబంలో కానీ సంఘములో కానీ ప్రేమ కలిగి ఉండుట అది మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ లేకపోతే వ్యర్థమండి. ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుంది. ద్వేషము సాతాను యొక్క సుగుణం, సాతాను యొక్క గుణము. సాతాను ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉండదు అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన కుటుంబాల్లో మొదట ప్రార్థన ఉండాలి. రెండవదిగా మన కుటుంబంలో ప్రియులారా లేఖన వాక్యం సెలవిస్తుంది ఏమండి, ప్రేమ కలిగి మనం ఉండుట మనకు ఆశీర్వాదం. మూడవ మాట చూడండి, చాలా శ్రేష్టమైనటువంటి మాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ 3వ మాటను గురించి రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఒకసారి, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రార్థన, ప్రేమ. మూడో మాట చెప్తున్నాడు ప్రియులారా, కుటుంబ జీవితంలో సమాధానమును పరిశుద్ధతయు కలిగి జీవించాలి. ఎంత మంచి మాట! పరిశుద్ధతను కలిగి జీవించాలి. మనము దేవుని జనులం, దేవుని బిడలం, దేవుని ప్రజలం. శాపములో, పాపములో, చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన, సాతాను సంబంధమైన శక్తుల ప్రభావముల చేత మనం పట్టబడి అంధకార క్రియలలో పాలివారమైన మనలను ప్రభువు వెదికి రక్షించాడు. ఆ శిలువ మ్రానుపై మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధ రక్తములో మన ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించాడు. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట పరిశుద్ధత. అక్కడ రాస్తాడు ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మన కుటుంబంలో పరిశుద్ధత. ప్రార్థన ప్రాముఖ్యమైనది, ప్రేమ ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో, ప్రేమలో కొనసాగుతున్న మన జీవితంలో పరిశుద్ధతను సంతరించుకొని బ్రతకాలి. ఎప్పుడైతే పరిశుద్ధ జీవితాన్ని కలిగి, పరిశుద్ధతను కలిగి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతామో, దేవునికి మనకు మధ్య మంచి సంబంధమును కలిగి ఉండి ఇహలోక పరలోక దీవెనలు పొందడానికి మనం పాత్రులమవుతామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో తండ్రికి ఒక ఫోను, తల్లికి ఒక ఫోను, కొడుకుకి ఒక ఫోను, బిడ్డకు ఒక ఫోను. ఇంటిలో ఎంతమంది ఉన్నారో సభ్యుల కంటే ఫోన్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫోను ఉండకూడదని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మారుతున్న కాలంలో మనము కొత్త టెక్నాలజీని సంతరించుకొని పోతున్నాము కాబట్టి ఉండాలి, ఉండటం మంచిదే. కానీ దాన్ని వాడే విధానం, దాన్ని ఉపయోగించే విధానం, ఆ ఫోనును మనం ఏ విధంగా ఉపయోగించగలుగుతున్నాం, దేవునికి మహిమకరంగా వాడగలుగుతున్నామా, నీకు ఇచ్చినటువంటి పనులను దాని ద్వారా జరిగించుకొని మౌనంగా ఉండగలుగుతున్నామా, లేకుంటే అనేకమైన విషయాల్లో మనం తలదూర్చగలుగుతున్నామా? ఈ దినాల్లో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి నాకైతే తెలియదు అనుకోండి, ఏదో ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, ఇంకేమేమో మాట్లాడుతుంటారు. దేవుని మహాకృప అటువంటి మార్గాలు నాకు ఇంకా రాలేదు. ఏమండి, ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని తన పరిశుద్ధ రక్తములో కడిగి పరిశుద్ధంగా జీవించమని ప్రభు మనకు చెబితే ఈ పరిశుద్ధతను వీటి ద్వారా మనం పోగొట్టుకుంటున్నాం. అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి వాక్యం వినుచున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం పరిశుద్ధతను కలిగి కుటుంబంలో జీవించాలి. కుటుంబీకులలో దేవుని కృప పొందిన మనం పరిశుద్ధతను కలిగి బ్రతుకుట అది మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇంటిలో యవనులు ఒక ప్రత్యేకంగా ఉండాలి. మన ఇంటిలో యవన బిడ్డలు ఒక ప్రత్యేకంగా ఉండాలి. కుటుంబీకులు ఒక ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కృపనందిన వారిగా ఉండాలి. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనందరము జ్ఞాపకం చేసుకోవాలి, మనం యేసు రక్తము చేత కడగబడిన వారం, ప్రత్యేకింపబడిన వారం, పేరు పెట్టి పిలువబడిన వారం. ఈ లోకంలో మనము దేవునికి మహిమ తెచ్చడి వారిగా ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 4వ మాట ఎంత చక్కగా రాశాడో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ మాట చెప్తున్నాడు, కుటుంబంలో ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఈ దినాల్లో అపవాది అనేక కుటుంబాల్లో ప్రవేశించి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు.
అన్యజనుల వలె, ప్రభుని ఎరగని వారి వలె ఎవరి కొరకు వారు జీవించాలనుకుంటున్నారు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అచ్చట ఆశీర్వాదము, జీవము ఉంటుంది. అనైక్యతలో ఆశీర్వాదం లేదండి, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. నాకు చాలా సంతోషం వేస్తుంటుంది బైబిల్ చదివినప్పుడు, నోవహును గురించి ధ్యానం చేసినప్పుడు. హృదయములోని తలంపులు, ఆలోచనలు చెడ్డవైపోయాయి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు చూచినప్పుడు ఏ ఒక్క మనుషులు సరిగా కనబడట్లేదు. దేవునికే బాధను కలిగించారు. దేవుడే పశ్చాత్తాపడ్డాడని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారి ప్రజల మధ్యలో కూడా నోవహు కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబంగా పరిశుద్ధాత్మ దేవుడు జీవగ్రంథములో పొందుపరచాడు. నా కుమారుడా నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు అన్నాడు. నా కుమారుడా, నీవే నా ఎదుట నిందారహితుడవు అన్నాడు. ప్రియులారా, విచ్ఛిన్నమైపోయినటువంటి సమాజము మధ్యలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతున్నటువంటి తరుణములో పెద్దల భయం లేక, ఎవరి భయం లేక, దైవ భయం లేక, పాపము చేత పట్టబడి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ కాలంలో కూడా దేవునిని కలిగినటువంటి, దేవునిని ఎరిగినటువంటి, దైవ భీతి కలిగినటువంటి నోవహు కుటుంబం ఎంత ధన్యమైన కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం రాయబడింది, 3 కుమారులు, 3 కోరండ్రు, భర్త, భార్య అందరూ కూడా ఆ 8 మంది ఆ ఓడలో దాచబడ్డారు. అది చదివినప్పుడల్లా నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటాను. ప్రభువా, మమ్మల్ని మేము ఇలాగ కట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. దైవ భీతితో, దైవ భయముతో కుటుంబాన్ని కట్టుకోగలిగాడు. భయంకరమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవునికి మహిమను తీసుకొని రాగలిగాడు. అందుకే మన కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ప్రతిరోజు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ కుటుంబంలో దేవుడు ఈ ఐక్యతకు పునాది వేస్తాడు. ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడ ప్రేమ ఉంది, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ పరిశుద్ధత ఉంది, ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ ఐక్యత ఉంది. ఈ సుగుణములన్నీ సంతరించుకోవడానికి ప్రార్థన ఆధారమై ఉన్నది. అందుకే చాలామంది దినాల్లో చూడండి, ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నాకు వ్యక్తిగతంగా నేను నమ్మింది ఏంటంటే, మన వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవడం మంచిదే, కానీ కుటుంబముతో కలిసి ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన నీ ఆధ్యాత్మికమైన జీవితానికి నీకు ఎంత మేలు చేస్తుందో, కుటుంబ ప్రార్థన నీకు, నీ కుటుంబానికి అంత మేలు చేస్తుంది. చాలామందికి ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు. కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేస్తే ఏ శోధన ఆ ఇంటిలోనికి ప్రవేశించదు. నేను ఎన్నో కుటుంబాలు చూశానండి. ఈనాటికి కూడా ఉదయ సాయంకాలములు కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలు చూశాను. అలా కుటుంబాలు చూస్తే ఎంత ఆనందం వేస్తుంది. దేవుడు వారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో దీవించాడు. ఆర్థికంగా దీవించబడ్డారు, ఆత్మీయంగా దీవించబడ్డారు, శారీరకంగా దీవించబడ్డారు. కాబట్టి మన జీవితాల్లో ప్రియులారా, మనము వాక్యం సెలవిస్తుంది, ఐక్యతను కలిగి జీవించుట మనకు దీవెనకరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనులారా, మన కుటుంబాలు ఐక్యతతో కట్టబడాలి. నేను గతించిన రోజుల్లో పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాను. చాలా సంతోషం అనిపించింది. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దేవుని గురించి ప్రకటించాను, కానీ మన పంజాబ్లో నాకు చాలా ఆనందం కలిగింది. అదేంటంటే టోల్గేట్ దైవ సేవకులకు ఫ్రీ. మరి మన రాష్ట్రంలో ఎవరికి ఫ్రీనో నాకు తెలియదు, మరి ఎమ్మెల్యేలకు ఫ్రీనో, ఎంపీలకు ఫ్రీనో, ఏమండి. కానీ అక్కడ దైవజనులకు టోల్గేట్ ఫ్రీ అండి. ఆ టోల్గేట్స్ దగ్గర నేను దైవ సేవకుడు నన్ను చూపించగలిగితే చాలు, ఆ ఇచ్చిన కార్డును వాళ్ళు పంపించేస్తారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఆ యొక్క రాష్ట్రంలో వాళ్ళు కట్టుకున్న ఇండ్లను, వాళ్ళ పరిస్థితులు చూస్తే నాకు మహదానందం కలిగింది. ఎక్కువ వాళ్ళు ఐక్యతతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అక్కడ ఒక పెద్ద ఇండ్లు కడుతున్నారు, అందులో ఎంతమంది కుమారులని బెడ్రూములు, ఏమండి, అందరు కలిసి ఉండడానికి నేను చాలా సంతోషించాను. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలముగా మన కుటుంబాల్లో ఐక్యతను కలిగిండుట మనకు దీవెనకరం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. శ్రేష్టమైనటువంటి మాట అక్కడ రాయబడింది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, సంగమునకు వెలుపటి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకొనండి. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు మంచి సాక్ష్యమును కలిగి ఉండండి. మన కుటుంబాలు దేవునికి మహిమ తెచ్చేటటువంటి సాక్ష్యమును కలిగి ఉండాలి. భర్త ద్వారా దేవునికి మహిమ, భార్య ద్వారా దేవునికి మహిమ, బిడ్డల ద్వారా దేవునికి మహిమ, కుటుంబీకుల ద్వారా దేవునికి మహిమ. క్రైస్తవ కుటుంబాన్ని బట్టి ఈ భూమి మీద దేవునికి మహిమ రావాలి. నా 2 చేతులు జోడించి మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాను. మీరేదో నాకు ధనం ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని నేను వందనాలు చెప్తలేదు. వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకోగలగాలి. ఎన్నో ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి, ఎన్నో దీవెనలు ఎదురు చూస్తున్నాయి. దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు అంటే ఏంటో లోకానికి నీ ద్వారా, నా ద్వారా చూపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనము సాక్ష్యము కలిగిన వారముగా ఉండాలి. మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. మనుషులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఏమైనా, స్థితిగతులు మారినా, ప్రియులారా, కొన్ని చోట్ల దేవుని నమ్మిన వారు కూడా లోకానుసారంగా జీవిస్తున్నా మనం వారి వైపు చూడవలసిన అవసరం లేదు. మనుషుల వైపు మన కనులు చూడాల్సిన పని లేదు. మనుషులను చూసి తీర్పు తీర్చాల్సిన పని లేదు. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ లోకంలో మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్నాము. యేసు ప్రభు చేత ప్రత్యేకింపబడ్డాము గనుక మన నేత్రములు ప్రభువును చూస్తూ నడవాలి. వారు వీరు మనల్ని ప్రభావితం చేయకూడదు. వారిని బట్టి వీరిని బట్టి మనం ప్రభావితం చెందకూడదు. మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, జీవగ్రంథాన్ని ఇచ్చాడు, జ్ఞాన వివేకములకు ఆధారముకు దేవుని ఆత్మను మనలో ఉంచాడు. కాబట్టి మనము చక్కటి సాక్ష్యము కలిగి బ్రతుకుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన బిడ్డలు దేవుని పనిలో ఉండేటి వారుగా ఉండాలి. మన బిడ్డలు దేవునికి మహిమ తెచ్చేటి వారుగా ఉండాలి. మన బిడ్డలు దేవుని రాజ్య వ్యాప్తిలో ఉండాలి. మన బిడ్డలు దేవునికి మహిమను తీసుకొని వచ్చేటటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి మన కుటుంబాలను మనము తీసుకురాగలుగుతామో దేవుడు ఎనలేని మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. మా సంఘములో ఒక కుటుంబం గురించి చెప్పాలని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదండి. అసలుకి చాలా చిన్న కుటుంబం, చిన్న కూలి పని చేసుకొని వాళ్ళు జీవిస్తారు. ఎంత చక్కగా వాళ్ళు పగలంతా కష్టపడతారు, సాయంకాలం అయితే ప్రార్థన చేసుకుంటారు, మందిరానికి వస్తారు, పిల్లలందరూ మందిరానికి వస్తారు. ఈరోజు దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడంటే ఏమండి, వాళ్ళ పిల్లలందరినీ దేవుడు గొప్ప విద్యావంతులుగా చేశాడు, ఆశీర్వదింపబడిన కుటుంబంలాగా చేశాడు, ఈ లోకంలో ఏ లోటు లేకుండా చేశాడు. ఆ పిల్లలు చక్కగా దేవుని కార్యములలో నిమగ్నమై ఉంటారు. ఇంట బయట దేవునికి మహిమ తెస్తారు ఆ పిల్లలు. నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియులారా, మన సాక్ష్యము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన సాక్ష్యము ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేదిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవం అనుభవం కాగలుగుతుందో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకండి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ కుటుంబాలలో దేవుని బిడలముగా, దేవుని జనులముగా మన జీవితంలో మనకు కలిగి ఉండవలసిన మంచి సుగుణం ఏంటంటే మన కుటుంబం అనేకులకు ఆతిథ్యం ఇచ్చేది కుటుంబంగా ఉండాలి. ఈ దినాల్లో బంధువులను కూడా ఇంట్లోకి వెళ్ళడం ఇష్టపడతలేరండి. వస్తే ఎవరు వండి పెడతారు అంటున్నారు కదా. అంటే గింజలు దంచాలి, వండాలి, ఏవేవో కష్టపడాలి. ఇప్పుడేముందండి, ఆ కరెంటు దాని మీద ఏదో పెడితే ఏమండి భోజనం అయిపోతుంది. ఈజీ అయిపోయింది. కుక్కర్లు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, ఏమేమో వచ్చాయి, ఈజీ అయిపోయింది. కానీ మన కుటుంబాలలో ఆతిథ్యం ఇచ్చే స్వభావం తగ్గిపోతుంది. కొర్నేలి, నీ దాన కార్యాలు, నీ ధర్మ కార్యాలు నా దగ్గరికి వచ్చాయన్నాడు దేవుడు. నీ కుటుంబ పక్షమున దేవునికి మహిమ వచ్చే కార్యాలు జరగాలి. దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. విశ్వాసులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. నీ చేయి పై చేయిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆతిథ్యం ఇచ్చే స్వభావం నీ ఇంటిలో ఉందో ఆ నీతి నీకు, నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. ఈరోజు వాక్యం వింటున్న మనం ఒక్కసారి వాక్యపు వెలుగులో
పరీక్ష చేసుకుందాం. మన కుటుంబంలో ఈ సుగుణాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉన్నాయా? దేవునికి మహిమ. ఒకవేళ లేదంటే ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రభువా, నా కుటుంబానికి ఈ శ్రేష్టమైన గుణాలు, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి, ఆశీర్వాద పాత్రలుగా చేయండి, మా ద్వారా నీకు మహిమ వచ్చేటట్లుగా మలుచుకున్నాయన అని చిన్న ప్రార్థన చేస్తే చాలు. దేవుడు మన జీవితంలో ఎనలేని మేలును చేస్తాడు. ఎక్కడ కుటుంబ వ్యవస్థ బాగుందో అక్కడ దేవునికి మహిమ వస్తుంది. ఎక్కడ దేవునికి మహిమ వస్తుందో ఆ ప్రజలు ఆశీర్వదించబడతారు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, ఒక క్రైస్తవ కుటుంబానికి ఉండవలసినటువంటి శ్రేష్టమైన గుణలక్షణముల గురించి ఈరోజు మాతో మాట్లాడేవు నాయన. వందనాలయ్యా. మా కుటుంబాల్లో ప్రార్థన ఉండటం వలన దుష్టుడు ముట్టడని చెప్పావు నాయన. మా కుటుంబాలలో ప్రేమ కలిగి ఉండటం వలన అపవాది మమ్మల్ని ముట్టడని చెప్పావు తండ్రి. మా కుటుంబాల్లో పరిశుద్ధత ఉండటం వలన అపవాది మా కుటుంబాల్లో ప్రవేశించడని చెప్పావు నాయన. మా కుటుంబాల్లో ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఐక్యత ఉండటం వలన శోధకుడు శోధించడని చెప్పావు. సాక్ష్యము కలిగి ఉండటం వలన నీకు మహిమ వస్తుందని చెప్పావు. ఆతిథ్యం ఇచ్చటం వలన చేసిన దానికి మరలా మేము ఫలం పొందుతామని అనేక గొప్ప విషయాలు మాకు నేర్పావు తండ్రి. నీకు స్తోత్రం. ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించారు ప్రభువా. మా అందరి జీవితాల్లో ఈ విధమైనటువంటి మార్గంలో నడిచి నీకు మహిమను తీసుకొని వచ్చుదుముగాక. ఏ కుటుంబాన్ని దుష్టుడు ముట్టకుండానుగాక, ఏ వ్యక్తిని దుష్టుడు ముట్టకుండానుగాక. ప్రతి కుటుంబం యేసు నామమున ఆశీర్వదింపబడునుగాక. ఈ భూమి మీద మేము జీవించినంతకాలం మా ద్వారా తండ్రి నీకు మహిమ వచ్చునుగాక. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సంఘమునకును పరిశుద్ధులకును దేవుని కృప సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేలు స్వరబడే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి విన్న వాక్యం ప్రకారం మన కుటుంబంలో ప్రార్థన ప్రారంభిద్దాం. ప్రభు దీవెనలు పొందుదాం. ఎన్నో దీవెనలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. అటు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మా కోసం పరిచయ కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా ఆరాధనలు జరుగు స్థలం. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.